యతీష్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో బాబాలు, యోగులు, తర్వాత భగవాన్లు, స్వామీజీలు వీళ్ళందరూ చేసేటి బైబిల్ పెట్టి చేసే మ్యాజిక్ల గురించి బోస్ గారు ఏం చెప్పారు, మ్యూజిషియన్ బోస్ గారు ఏం చెప్పారో మనం తెలుసుకుంటూ వచ్చాం. మహిమల బండారం, వాళ్ళంతా దైవశక్తితో దైవ మహిమతో ఇలా చేసామని చెప్తారు. కానీ అదంతా ఇది ఒకటి మీరు నేను కూడా ఆ పని చేసామన్నమాట. అంటే అది ఈ రోజున మరొకటి బోస్ గారు ఏం చెప్పారు గురించి చెప్పుకున్నాం. ఏంటి ఒకటి, మట్టిని పసుపుగా మార్చడం. మట్టి అలా నల్లగా ఉంటుంది కదండి. వాడు మహితోని మంత్రం వేశాను, దాదాపు దైవశక్తి ఉంది, నేను మట్టిని పసుపుగా మార్చేస్తానంటే ఈ మూఢభక్తులు ఎదురా ఇలాంటివి నేనా చేయొచ్చు. చూడండి ఎంత ట్రిక్కో, సింపుల్. మట్టిని పసుపుగా మారుస్తాం, పసుపుగా మారుస్తాడు. అంటే దాన్ని ఎలా చేస్తాడు అంటే దీనికి ఎలా మారుస్తాడు ఈ మా యోగిగా, ఈ స్వామీజీ కానీ బాబా కానీ ఈ రంగా ఈ కపట మనుషులు కదా, వీళ్ళు మోసగాళ్ళు కదా, వీళ్ళు ఎలా చేస్తారు విషయాన్ని మనం చూద్దాం. మట్టిని పసుపుగా, కుంకుమగా కూడా, పసుపే కాదు కుంకుమ కూడా మార్చేస్తాడు. 2 రంగులు వచ్చేస్తాయండి. ముందు పసుపు మారుస్తాడు, తర్వాత కుంకుమ మారుస్తాడు. ఏమిటి ట్రిక్, ఎలా చేస్తాడు? దీని బోస్ గారు ఏం చెప్పారంటే, ఈ ప్రదర్శన చేయడానికి ముందు మరి ఒక రోజు ఉంటాయి కదా, ఈ మాయమంజరి ఒక ప్రదర్శన ఒక రోజు ఒకే రంగు ఒకే సైజు ఉన్న 2 కాగితాలు తీసుకోవాలండి. రంగు ఒకటి తెల్ల కాగితాలు, 2 తెల్ల కాగితాలు, ఎర్ర కాగితాలు, 2 ఎర్ర కాగితాలు, నల్ల కాగితాలు, 2 నల్ల కాగితాలు. ఒకే సైజులో ఉండాలి, ఒకే రంగులో ఉండాలి. అవి 2 కాగితాలు చింపి రెడీగా పెట్టుకోవాలి. పెట్టుకుని కొంచెం పసుపు, ఒక దాంట్లో ఒక కాగితంలో పసుపు మరి ప్యాక్ చేసి పెట్టుకోవాలి. మడత పెట్టి పొట్లం కట్టి పెట్టుకోవాలి. ఒక దాంట్లో పసుపు పొట్లం కట్టి పెట్టుకోవాలి. మరొక చిన్న సీసాలో కావచ్చు, లేదా నిమ్మకాయను కోసి సీసాలో నిమ్మకాయ రసం పూసించుకోవాలి. నిమ్మకాయ రసం, ఆ నిమ్మకాయ రసం కావాలి. అంటే ఏది కావాలి, రెండు కాగితాలు ఉన్నాయి. ఒక కాగితంలో పసుపు పోసి దాన్ని పొట్లం కట్టి జేబులో దాచుకోవాలి. తీసుకునే ఈజీగా తీసుకునేటట్లు ఉండాలి. ఇంకో అలాగే తెలియకుండా ఇంకో చోట ఒక సీసాలో నిమ్మకాయ రసం పెట్టుకోవాలి. మరి పసుపు కుంకుమ 2 చేస్తా అన్నాడు కదా, మట్టిని మహత్యం, మరి దేవుడి మహత్యం. మోసగాళ్ళు ఎలా చేస్తారు చూడండి. పసుపును కాగితంలో పోసి పొట్లం చుట్టుకోవాలి, చెప్పాం కదా. సీసాను జేబులో దాచుకోవాలి. ప్రదర్శన సమయంలో ఈ మూఢ భక్తులు ఉంటారు కదా, భక్తులను పిలవాలి. రారా చూడాలి, వాడు ఎవడో అమాయకంగా ఉంటే చూసి రావయ్యా భక్త రా అని పిలుస్తాడు. వాడు వచ్చి ముందే కాలమే పడిపోతాడు. మరి అంతే కదా, స్వామీజీ కదా. అంజే రానుకొని మట్టి, సరే వెళ్ళి అనిపించి అక్కడ మట్టి ఉంది, ఆ మట్టి కొంచెం తీసుకురా అంటాడు. ఇసుకలా ఉంటుంది మట్టి, ఆ మట్టి కొంచెం తీసుకురా, మట్టి బెడ్డగా మట్టిగా తీసుకురా అంటాడు. తీసుకుని మట్టిని అది గడ్డగా ఉన్నా సరే చిదిపి పొడిగా చేస్తాడు. పొడి చేసి తీసి ఇస్తాడు కదా, వీళ్ళు కూర్చో అలా కూర్చో. చూడు, దీన్ని ఈ మట్టిని నేను పసుపుగా మారుస్తాను. మహిమ మంట చేసిన సిద్ధం కొట్టి మట్టి తీసుకురామంటారు. ఆ మట్టిని సిద్ధంగా ఉంటారు. ఒక కాగితం ఆ పెట్టుంది కదా, ఈ ఆల్రెడీ పట్టణం జేబులు పెట్టుకున్నాడు పసుపుని. అంచేత ఆ మట్టిని పట్టణంలో పెట్టి ఒక దాంట్లో ఒకటి తీసుకోవాలి. ఒక కాగితంలో పొట్లం చుట్టాలి. పొట్లాన్ని ముఖం దగ్గర తీసుకొచ్చి ఇలా అంటుండాలి. ఇలా అంటూ ఏం చేస్తాడు, ఇలా అంటుంటూ వీడు ఇలా పెట్టుకుని ఇది కింద పడేస్తాడు. ఈ పసుపు పొట్లం తీస్తాడు. ఈ పడేడు చూసుకోరు ఎవరు. బట్టి పొట్ల కింద పడేసి ఆల్రెడీ దాచుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు కదా, దాన్ని తీస్తాడు. ఆ జేబులో ఉందో లేకపోతే ఇంకా గొడ్లో ఉందో, ఎక్కడో పంచిలో ఉందో, ఎక్కడో దాచుకొని ఇది ఏముంది దాచుకోవడానికి. చేత ఇది కింద పడి కనబడి పక్కన పడేస్తాడు. దీన్ని తీసుకుంటాడు. ఏది పసుపు పొట్లం తీసుకుంటాడు. మట్టి పొట్లం కింద పడేస్తాడు. తీసి అలాంటి మట్టితో పొట్లాన్ని వదిలేసి దాచిన పసుపు పొట్లాన్ని తేదుకోవాలి. దాన్ని భక్తికి తెరమన్నారు. ఇగో మంత్రాలు చదువుతాడు. మంత్రాలు చదివి ఇది తిరవయ్యా, ఇప్పుడు మంత్రం చదివాం కదా, నా మార్చు చూడు, ఈ మట్టి అయిపోతుందో చూడు అంటాడు. అసలే సార్ చూసి మేము మహిమల్లో చేయపోతుంది సార్ అంటాడు. లేదు చూడు తీ అంటాడు.
తీస్తే దాన్ని భక్తునికి తెరవన్నారు. అతడు తెరవగా అందులో మట్టికి బదులుగా పసుపు ఉండడం, మట్టి పసుపు అయిపోతుంది ఉంటుంది. అందరూ ఆశ్చర్యపడతాడు, ఎంత మహిమ ఈ బాబాజీ మట్టిని పసుపు చేసేసాడు అనమాట. ఇంత ఇలా చప్పట్లు కొట్టి కళ్ళు పెట్టుకుని అలా అలా భక్తితో ఆహా ఏమి శక్తి ఉంది, దైవాంశ సంబుధుడు, దైవమహిమ ఉంది, దైవ శక్తి ఉంది అని వాడు చేస్తారు. భక్తులు ఎప్పుడు గుడ్డిగా ఉంటారులేండి. ఈలోగా ఏం చేయాలి, జేబులో మెల్లగా చేతిని పోనివ్వాలి. జేబులో సీసా దాచుకున్నాడు కదా, ఆ సీసాని ఇలా చేతి తడుపుకోవాలి. ఇలా జేబులో సీసా దాచుకుని దాంట్లో వాళ్ళ చేతిలోకి నిమ్మరసాన్ని చేతి వేసుకోవాలి. ఇది పసుపు మార్చాడు కదా, దాంతో ఆ సీసాల నిమ్మరసాన్ని ఇలా పట్టుకుని ఆ నిమ్మరసం తీసుకుంటాడు, చెవులు తడుపుకుంటాడు. ఇక వచ్చి పసుపుని ఇలా అంటాడు. దేన్ని పసుపుని చేతితో ఇలా అంటాడు. అనేటికల్లా ఈ నిమ్మరసం ఆ పసుపుతో కలిసికల్లా అది ఎర్రగా మారిపోతుంది. అంటే రసాయనిక చర్య. పసుపులో మీరైన ఇంట్లో పసుపులో నిమ్మకాయ రసం పిండి చూడండి, అది ఎర్రగా మారిపోతుంది. పసుపుగా ఉండదు. మామూలుగా ఇంట్లో మనం చూసి చేసిన దాన్ని వాడు ఎంత మహిమల పేరుతో ఎంత దగా చేశాడు చూడండి. అంతే నిమ్మరసాన్ని కలిపేసి మారిపోతుంది. ఆహా, ఇంక భక్తులకి ఏం చేస్తారు, కళ్ళ ఎదుటే మహాత్మ మట్టి ఏమో పసుపు అయిపోయింది, పసుపు ఏమో కుంకుమ అయిపోయింది, ఎర్రటి కుంకుమ అయిపోయింది. ఇదండి ఇంత సింపుల్. ఈ స్వామీజీలు, యోగులు, బాబాలు చేసే గాడిలు, వాడి మూర్ఖపు భక్తుల ముందు మూర్ఖంగా ఉండే భక్తులు ఎన్నైనా చేయొచ్చండి, ఎన్నైనా చేయొచ్చు. ఇంకా ఇంద్రజాలికుడు చాలా కష్టం. అందరూ ఎలా చేస్తారా ఇలా చూస్తుంటారు. చేస్తుంటే బెరే చేశాడు, మనిషి బరబర కోసేస్తాడు, లాగేస్తాడు, చేస్తుంటాడు. వాళ్ళ ముందు కళ్ళు కాబట్టి చాలా కష్టం. ప్రేక్షకు పెద్ద ఆటోలు అందరూ కుదిరిగా కూర్చి ఇలా చూస్తుంటే వాడు ఎన్నో చేసేస్తుంటాడు ఇంద్రజాలికుడు. అలాంటిది యోగులకి బాబాలకి ఏం లేదు. ఎందుకంటే అందరు కూర్చొని మూర్ఖమే. ఎవడైనా నేను చూస్తా నేను తడుపుతా అంటే వెంటనే ఎవరి మూర్ఖుడా ఓరే దిజాడా అని తిట్లు తిడతాడు. అనే పక్కవాడు కూడా వాడిని తిట్టి బయట చేస్తాడు. ఏంట్రా దేవుణ్ణి నువ్వు ఎలా ప్రశ్నిస్తావా, దేవుణ్ణి చూస్తావా అని. ఇదేంటి సంగతి. మట్టిని పసుపుగా మార్చడం, పసుపుని ఎర్రని కుంకుమగా మార్చడం చిన్నది ఎంత. కానీ తెలిస్తే చాలా సింపుల్, తెలియపోతే మహిమ. తెలిస్తే సింపుల్ ట్రిక్. అదే మరొక ట్రిక్ గురించి వచ్చే ఎపిసోడ్ తెలుసుకున్నాం. అంత సెలవు. మరి ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.